Daily. Taste the Daily. పుట్టిన రోజున బర్త్డే బంప్స్ పేరిట తోటి విద్యార్థులు చేసిన వికృత చేష్టలతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. కొత్తపేటకు చెందిన విద్యార్థి నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. ఆగస్టు 29న పుట్టినరోజు కావడంతో తోటి విద్యార్థులు మధ్యాహ్నం విరామ సమయంలో సరదాగా చేసిన చేష్టలతో ఆ విద్యార్థి మర్మంగానికి గాయమై రక్తస్రావమైంది. పిడిగుతుల దాటికి రక్తం కారుతున్న తోటి విద్యార్థులు వదలలేదు. విషయం తెలిసి ప్రిన్సిపల్ ఆ విద్యార్థిని ఆసుపత్రికి తరలించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు మెరుగైన వైద్యం కోసం బంజారాహిల్స్లోని ఆసుపత్రికి తరలించారు. విద్యార్థికి శస్త్రచికిత్స చేయడంతో ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది. అయితే కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బాధ్యులైన విద్యార్థులు పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ర్యాగింగ్ భూతం 9th క్లాస్ విద్యార్థిని పట్టి పీడించింది. ప్రస్తుతం ఆసుపత్రి పాలై సీరియస్ కండిషన్ లో ఐసీయూలో చికిత్స పొందుతా ఉన్నాడు. ఆచారం బ్రాంచ్ కి చెందినటువంటి 9వ తరగతి విద్యార్థి రిశాంత్ రెడ్డి గత నెల 29వ తేదీన రోజులాగానే స్కూల్ కి చేరుకోవడము, మధ్యాహ్నం 12:40, 12:50 మధ్య ఈ 10 నిమిషాల గ్యాప్ లోనే 9th క్లాస్ కి చెందినటువంటి రిశాంత్ రెడ్డి ఫ్రెండ్స్ అందరూ కూడా తన బర్త్డే అని తెలిసి ఆ బర్త్డే వేడుకలు ముగిసిన తర్వాత బర్త్డే బంప్స్ పేరుతో తన ఇష్టానుసారంగా ఈ తోటి విద్యార్థులందరూ మొకాళ్లతో తన ప్రైవేట్ పార్ట్స్ పైన అత్యంత దారుణంగా కొట్టి గాయపరచడము. అప్పటికే అతను అన్కాన్షియస్ అయి కింద పడిపోయినప్పటికీ తోటి విద్యార్థులు వినకుండా ఎక్కడ పడితే అక్కడ పిడిగుద్దులు గుద్దడము, ఇదంతా ర్యాగింగ్ చేస్తూ బర్త్డే పేరుతో తోటి విద్యార్థిని గాయపరిచినటువంటి ఘటన అంటూ కూడా ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం ఇప్పటివరకు ఈ ఘటన బయటికి పొక్కకుండా, ఈ సమాచారాన్ని బయటికి తెలియజేయకుండా ఆ విద్యార్థి యొక్క బాధ్యత మాదే, పూర్తిగా మేమే బాధ్యత వహిస్తామంటూ ముందు తల్లిదండ్రులకి చెప్పినప్పటికీ ఆ తర్వాత చేతులు ఎత్తేయడము, తర్వాత యాజమాన్యానికి సంబంధం లేదు అంటూ కూడా ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేయడంతో చేసేదేం లేక తల్లిదండ్రులు మొదట మెరుగైనటువంటి చికిత్స బంజారాహిల్స్ ఆసుపత్రికి తరలించడము, ఆ తర్వాత ఈ ఉప్పల్ నాచారం పోలీస్ స్టేషన్ లో ఒక లిఖితపూర్వమైనటువంటి ఫిర్యాదు అందజేసి తన కొడుకు బర్త్డే సందర్భంగా తోటి విద్యార్థులు గాయపరిచినటువంటి సంఘటన వైస్ ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లినా తను ఏమాత్రం మానవత్వం లేకుండా స్పందించకపోవడము, స్కూల్ ప్రిమిసెస్ లో ఇంత పెద్ద ఘటన జరిగినా కనీసం ఎవరు కూడా రెస్పాండ్ అయ్యి బాబుని ఇనిషియల్ గా అక్కడ ఆసుపత్రికి తరలించకపోవడంతో ఘటన ఇంత తీవ్రతకు దారి తీసింది. ఈ రోజు తన కొడుకు 9th క్లాస్ చదువుతున్నటువంటి బాలుడి యొక్క టెస్టిస్ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇంకా భవిష్యత్తులో పని చేస్తాడో పని చేయడో అనే ఒక డౌట్ఫుల్ గా డాక్టర్స్ ఈ సమాధానం ఈ విధంగా చెప్పాల్సి వచ్చింది. ఇదంతా కూడా స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యము, అక్కడ ఉన్నటువంటి స్కూల్ యాజమాన్య ఇన్ఛార్జ్ తో పాటు తోటి విద్యార్థులందరిపై కూడా కేసు నమోదు చేసి వారి పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా తన తల్లి సునీత ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన నాచారం పోలీసులు 117 క్లాస్ 2 రెడ్ విత్ 3 క్లాస్ 4 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇదంతా గత నెల 29వ తేదీకి జరిగిన ఇప్పుడు ఈ రోజు డేట్ 17th కావస్తున్న ఈ 17 రోజుల పాటు ఢిల్లీ స్కూల్ యాజమాన్యం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని పోలీసుల పైన ఒత్తిడి తీసుకొచ్చి ఎలాంటి ఫిర్యాదు వచ్చినా పట్టించుకోకూడదు, ఢిల్లీ స్కూల్ యాజమాన్యం పైన కేసులు నమోదు చేయకూడదు, దీనిపైన ఎంక్వైరీ చేయకూడదు అంటూ కూడా పోలీసులపై ఒత్తిడి తీసుకురావడము. ఒక పక్క తల్లిదండ్రులు తమ కొడుకు అపస్మారక స్థితిలో ఉన్నాడు, మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు, ఇంకా భవిష్యత్తులో తన కొడుకు చేతికి వస్తాడా రాదా అనే ఒక భయస్థితిలో ఉన్నప్పటికీ ఢిల్లీ స్కూల్ యాజమాన్యం మాత్రం ఇవేవి పట్టనట్టుగా ఒక విద్యార్థి యొక్క భవిష్యత్తుని దగ్గరుండి కాపాడలేకపోవడంతో పాటు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడు, బాధ్యత మాదంటూ కూడా చేతులెత్తేయడము, ఆ తోటి విద్యార్థి పైన ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడము, పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చి ఈ విషయం పైన ఎవరొచ్చినా ఈ ఫిర్యాదు సేకరించకూడదు, దానిపైన కేసు నమోదు చేయకూడదు అంటూ కూడా పోలీసులకే నేరుగా ఈ మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారం అంతా వెలుగులోకి వచ్చి ఇంకా తల్లిదండ్రులు సహించేదే లేదు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం పైన కేసు నమోదు అవ్వాల్సిందే, నాచారం బ్రాంచ్ యజమానుల పైన, నాచారం బ్రాంచ్ మెయింటైన్ చేస్తున్నటువంటి ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్స్ ఇన్ఛార్జ్ పైన ఈ కేసు నమోదు అవ్వాల్సిందే అన్నట్టుగా కూడా పోలీసులు అక్కడికి చేరుకొని ఎంక్వైరీలో భాగంగా ఏం జరిగింది అంటూ కూడా వివరాలను సేకరించినప్పుడు తోటి విద్యార్థులంతా కూడా మేమే రిశాంత్ రెడ్డి పైన తీవ్రంగా దాడి చేశామంటూ కూడా విద్యార్థులు ఈ విషయాన్ని పోలీసుల ముందు తెలియజేయడము. ఆ సమయంలో ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్స్ ఇన్ఛార్జ్ ఉన్నప్పటికీ ఈ విద్యార్థులని మందలించకపోవడంతో విద్యార్థులు రెచ్చిపోయి బర్త్డే బంప్స్ పేరుతో ఇతని ప్రైవేట్ పార్ట్స్ పైన అతన్ని చనిపోయేంత వరకు కూడా తీవ్రంగా గాయపరిచి అతన్ని ర్యాగింగ్ చేశారన్నట్టుగా మాత్రం తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతా ఉన్నారు. స్పందన. థ్యాంక్ యూ.
చేశారు.